కళ్యాణ్ సార్ సీన్ విడుదలైంది. కాటమరాయుడు కదిలే పోస్టర్ ఏమో అని నచ్చింది, ఇప్పుడు సినిమా ఏంది విడుదలైంది అని అనుకుంటున్నారా? ఇది పవనాల్ సార్ హీరోగా తీసిన సినిమా కాదు, రియల్ హీరోగా ఏరటోళ్ళ మీద తీపిచ్చిన సినిమా. సార్ పార్టీకి జనసేన అని పేరు పెట్టుకున్నందుకు జనం స్టోర్ ఉండద్దా అని ఏరి కోరి ఓ సినిమా తీసిండ్రు. మరి అదేంటిది, దాంట్లో కథ ఏంది అన్నదే చూడండి. జనసేన పేరును సార్థకం చేసుకున్నాడు సురు చేసినట్టున్నాడు పవనాల్ సారు. ఇన్ని రోజులు ట్విట్టర్ రాతలున్న పార్టీని యూట్యూబ్ వీడియోలకు ఎక్కించిండు కొత్తగా. అదే రాతలతోని ప్రశ్నించుడుకు కొద్దిగా సెలవిచ్చి వీడియోలతోని ప్రశ్నిస్తున్నాడు. కాకపోతే జవాబు చెప్పకుండా అర్థం చేసుకోండి అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ లా అటౌతల దిక్కున్న శ్రీకాకుళం జిల్లాల ఉద్దానం అనే ఊళ్ళే వేల మంది కిడ్నీలు ఖరాబై తన్లాడుతున్నారని వాళ్ళ పార్టీ సేనను పంపించి షూటింగ్ చేపించుకొని వచ్చిండు. ఒక్కదాన్ని తీసుకొస్తున్నాను కూలి, దాని మీద పిల్లలకి మరి అమ్మ మందులకి ఇంట్లో ఖర్చుకి. అది ఈ రోజుల్లో మేము పడే బాధలకి అదంతా వ్యతిరేకంగా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. చూస్తున్నారు కదా, జనం బాధలకింత మ్యూజిక్ కు డైలాగులు కలిపి రక్తి కట్టించిండు పవనాల్ సారు. మరి ఉత్తగా ఎన్నిసార్లు ట్విట్టర్ లో ప్రశ్నిస్తే ఎవ్వలన్నా స్పందిస్తున్నారా? ఫోన్ల ఒత్తి ఒత్తి చేతులు నొప్పి పెడుతున్నాయి గాని ఎవ్వలన్నా పట్టించుకుంటున్నారా? అందుకే సినిమా మనిషి కాబట్టి సినిమాతోనే ప్రశ్నించాలనుకుంటున్నాడు. ఈ వీడియోను పవనాల్ సార్ సినిమా చూసినట్టే చూసి బాధను అర్థం చేసుకోవాలంటున్నాడు. కాకపోతే దీంట్లో పవన్ సార్ కూడా యాక్షన్ చేసి ఉంటే సినిమా సూపర్ హిట్ అవ్వు, టాకీస్ లెత్తే పుల్లు పైసలు కూడా వచ్చు. అవే పైసలు పెడితే వాళ్ళ రోగాలు కూడా బాగా అవు కదా అని అంటున్నారు ఈ బుడ్డ సినిమా చూసిన వాళ్ళు.